మీ అందరికీ మొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి మా కుటుంబం తరఫున, నా తరఫున, పాస్టర్ గారి తరఫున, మా కుటుంబం తరఫున మీకు వందనాలు చెల్లిస్తున్నాను. విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ ఇన్ ద న్యూ ఇయర్. మరి టుడేస్ మెసేజ్ ఇస్ కమిట్మెంట్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం గురించి నేను కొన్ని విషయాలు నేను చెప్పినాను కదా. దేవుని రాజ్యం గురించి నేను కొన్నిసార్లు మీకు వాక్యం చెప్పాను కదండి. మరి ఈరోజు కూడా నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే దేవుని రాజ్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బ్రదర్ వాచ్ ఇస్తారా? ఇది వాచ్. నాకు 2-3 వాచ్లు ఉన్నాయి కానీ మర్చిపోతుంటాను, పెట్టుకోవాలని. కనుక వాచ్ ఎందుకు పెట్టుకున్నా అంటే టైం కొద్దిగా ఇవాళ త్వరగా వాక్యం చెప్పాలని నేను ఆశపడుతున్నా. కమిట్మెంట్ కదండి. అయితే మనం దేనికి మన జీవితంలో మరి కమిట్మెంట్ అనేది మన జీవితంలో చాలా అవసరం అండి. కమిట్మెంట్ కదండి. కట్టబడి ఉండుట. కమిట్మెంట్ అంటే ఏంటి? కట్టబడి ఉండుట. కమిట్మెంట్ అనేది మనకి లేకపోతే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళలేం కదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి నేను చాలా రోజుల నుంచి మరి ఈ కమిట్మెంట్ అనే అంశం మీద మాట్లాడని చెప్పి ఆశపడినాను. కనుక దేవుడు నాకు ఈ దినం ఈ అవకాశం ఇచ్చినందుకు మరి నేను మాట్లాడని చెప్పేసి అనుకున్నాను. వాట్ ఈస్ కమిట్మెంట్? కమిట్మెంట్ అంటే ఏంటి? కట్టబడి ఉండుట అంటే ఏమిటి అనే డిక్షనరీలో చూస్తే దేవుని పిల్లారా, కమిట్మెంట్ అంటే ఇట్స్ నౌన్, ద స్టేట్ ఆర్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ డెడికేటెడ్ టు ఏ కాజ్ or activity etc. The state or quality of being dedicated to a cause or activity. తెలుగులో నేను చెప్తాను. ఒక కారణమునకు లేక ఒక పని కొరకు కట్టబడి ఉండుట, ఆ స్థితి, దాన్ని కమిట్మెంట్ అంటారు. ఒక కారణమునకు లేక ఒక పని కొరకు కట్టబడి ఉండుట. దేవుని బిడ్డలారా, కమిట్మెంట్ ఇందాక సాక్ష్యం చెప్పినారు చిన్న బిడ్డలు, మరి సాక్ష్యం చెప్పినారు కదా. పేర్లు మర్చిపోతున్నాను ఎవరు చెప్పినారు. అయితే నేను చర్చికి రావాలి, నేను చర్చిలో ఉండాలి. ఒకళ్ళు 52 52 52 మనకి 52 వీక్స్ 52 వీక్స్ అయితే నేను ఒకటి మిస్ అయినా అని చెప్పేసి ఈ విధంగా కమిట్మెంట్తో మాట్లాడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, చిన్న పిల్లలు వాళ్ళ కమిట్మెంట్ మనం చూస్తున్నాం. దేనికి? సంఘానికి. నేను చెప్పాల్సింది అదే, నేను చెప్పాలనుకున్నా అదే, కానీ పిల్లలు ఆల్రెడీ వాళ్ళ హృదయంలో ఉన్నది చెప్పేస్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ కమిట్మెంట్ అనేది నేను చెప్పినాను కదా. మరి కమిట్మెంట్ అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే డెడికేషన్ కదండి, లేక సమర్పణ, ఇవన్నీ ఇంకా చాలా వస్తుంటాయి. కానీ కట్టబడి ఉండుట కదండి, కట్టబడి ఉండుట. అయితే మనం దేనికి కట్టబడి ఉన్నాం కదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితాలు మనం ఎగ్జామిన్ చేసుకుంటే వాట్ ఆర్ వి కమిటెడ్ టు కదండి. వాట్ ఆర్ వి కమిటెడ్ టు, ఇది ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను దేనికి కట్టబడి ఉన్నాను? మన మధ్యలో స్వామిదాస్ గారు, మరి ఆయన పేరు తరచుగా తీసుకుంటున్నాను ఎందుకంటే పంక్చువాలిటీ. నేను మా బైబిల్ క్లాస్కి 7 గంటలకని చెప్తాను అందరికీ. ఆయన కూడా 7 గంటలకని చెప్తాను. పోకముందు ఫోన్ చేసి చెప్తాను. 7 గంటలకంటే 7:15 వచ్చి అక్కడ నిలబడతాడు కమాన్ దగ్గర కదండి. 7:15 అంటే 10 మినిట్స్ బిఫోర్, 20 మినిట్స్ బిఫోర్ కూడా వచ్చి నిలబడతాడు అక్కడ. జస్ట్ వెయిట్ చేస్తుంటాడు నా కొరకు. కనుక దేవుని పిల్లారా, ఆయనని బట్టి నేను త్వరగా వచ్చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసినారా హౌ కమిట్మెంట్ గోస్ ఆన్ కదండి. కనుక మనం దేనికి కట్టబడి ఉన్నాం? మన జీవితంలో మనం అంతా మరి కట్టబడి ఉండాలి కదండి. దేనికి కట్టబడి ఉండాలి అంటే వి షుడ్ బి కమిటెడ్ మెయిన్లీ టు ద వర్క్ ఆఫ్ గాడ్ కదండి. కనుక దేని పిల్లలు మొదటిగా 3 అంశాలు చెప్తాను. 3 అంశాలు నేను చెప్తాను. మొదటిది అంటే వి షుడ్ బి కమిటెడ్ టు ద చర్చ్. సంఘానికి కట్టబడి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండోది ప్రార్థనకి మనము కట్టబడి ఉండాలి. మూడోది ఏంటంటే గివింగ్ కదండి, ఇచ్చుట.
ఇచ్చుట కొరకు మనము కట్టబడి ఉండాలి కదండి. కనుక ఇవన్నీ ఏం కష్టమైనవి కాదు, ఇవన్నీ చాలా సామాన్యమైనవి, సులువైనవి. అయితే దేవుని బిడ్డలారా, మొదటిగా మనం దేని కట్టబడి ఉండాలండి? ద చర్చ్, సంఘానికి కట్టబడి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కట్టబడి ఉండటం అంటే ఒక గోశాల ఉంటుంది, గోశాల. దానికి ఏం చేస్తారు? దాంట్లో ఏం పెడతారండి? గోశాలలో ఆవులని వేస్తారు, కట్టి పెడతారు. అయితే సంఘంలో ఆ విధంగా మీరు కట్టబడి ఉండాలని అది కాదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము ఆత్మచేత కట్టబడి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆత్మచేత మనము కట్టబడి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనలు 26వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. కీర్తనలు 6, 8, తర్వాత ఒకళ్ళు 84వ కీర్తన కూడా చదవండి. యెహోవా నీ నివాస మందిరము, నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను. కనుక దేవుని బిడ్డలారా, మొదటి ఏంటంటే దేవుని బిడ్డలారా, వి షుడ్ లవ్ అవర్ చర్చ్. ఫస్ట్ పాయింట్ ఏంటండి? యూ షుడ్ లవ్ యువర్ చర్చ్ కదండి. మన సంఘాన్ని మనం ప్రేమించాలి. మన సంఘం ఏంటి? చిన్న సంఘము కదండి, చిన్న రూమ్ ఉంది అని వేరే దగ్గర పోతే చాలా బాగుంటుంది, ఏసీ ఉంటుంది, అక్కడ చైర్లు ఇంకా బాగుంటాయి, మంచిగా కూర్చోవచ్చు కదండి. మంచి మంచి వాళ్ళు ఉంటారు అక్కడ, సెంట్లు వస్తుంటాయి కదండి, మంచి మంచి బట్టలు కనపడుతుంటాయి. అది కాదండి. మనము సంఘమునకు ఏమి కావాలి? కట్టబడి ఉండాలి. వి షుడ్ బి కమిటెడ్ టు అవర్ చర్చ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దానికి మొదట యూ షుడ్ లవ్ యువర్ చర్చ్. నీ సంఘమును నువ్వు ప్రేమించాలి. దేవుని స్తోత్రం. కీర్తన 26, 8వ వచనం చదువుకుందాం. యెహోవా నేను ప్రేమించుచున్నాను. చూడండి, కీర్తనకారుడు ఏమిటంటే నీ స్థలము అంటే నీ ఉండు స్థలము కదండి, సంఘము, ఆ స్థలముని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాను. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎవరిని ప్రేమించాలండి? ఏమి ప్రేమించాలి? సంఘాన్ని ప్రేమించాలి. దేవుని సంఘము. సంఘం అంటే ఎవరంటే? సంఘం అంటే మనమే కదండి, సంఘం అంటే మనము. కనుక దేవుని బిడ్డలారా, మనము మన ఎడల ఏముండాలండి? ప్రేమ ఉండాలి. సంఘము కొరకు మన ప్రేమ కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, 84వ కీర్తన కూడా మనం చూస్తున్నాం కదా. మొదటి వచ్చిన ఏం చదువుకున్నాం ఇందాక? Psalms 84. యెహోవా నీ నివాసములో, దయచేసి వెనక మాట్లాడద్దు, పిల్లలు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడొద్దు, నిశ్శబ్దంగా ఉండండి. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఎంత రమ్యములో, యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ప్రేమించాలి కదండి, సంఘంను ప్రేమించాలి, సంఘాన్ని వెళ్ళాలని ఆశ కలిగి ఉండాలి. అంతేకాకుండా 4వ వచనం చదవండి అక్కడ. నీ మందిరమునందు, నీ మందిరములో నివసించువారు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే దేవుని సంఘములో ఉండేవారు ఎవరమ్మా చెప్పండి? ధన్యులు. మనమంతా ధన్యులము. ఎందుకు ధన్యులము? దేవుని బిడ్డలారా, సంఘం అంటే ఎవరితో ఉన్నదమ్మా చెప్పండి? సంఘం అంటే దేంతో నిర్మింపబడి ఉన్నది? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంకరించిన వారితో సంఘము నిర్మింపబడి ఉన్నది. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంకరించి ఆయన రక్తము చేత కడగబడిన వారు సంఘము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఏమంటుంది 4వ వచనం? ఏమన్నాడమ్మా? నీ మందిరమునందు నివాసముంచు వారు ధన్యులు. కనుక వీఆర్ బ్లెస్సెడ్ పీపుల్ కదండి, వీఆర్ బ్లెస్సెడ్ పీపుల్. కనుక దేవుని బిడ్డలారా, రెండవది ఏంటంటే యు మస్ట్ గో టు చర్చ్. యు మస్ట్ గో టు చర్చ్ కదండి. కనుక మరి మనము ఆదివారం వేళ మన చర్చికి పోవాలనుకుంటే కదండి, ఏం చేస్తుంటాం? మనము ఉదయకాలం లేచి సిద్ధపడతాం కదండి, సిద్ధపాటు చేసి మనం రెడీగా తయారు చేయి చర్చికి వస్తుంటాం కదండి. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకు ఒక మంచి అలవాటు ఉండేది కదండి. యేసు ప్రభుకి అలవాటు చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. Luke chapter 4 and verse 16. తర్వాత ఆయన
తను పెరిగిన నజరేతుకు వచ్చి, చూడండి ఏమక్కడ రాసిందమ్మా, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలిచి ఉండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక అలవాటు చొప్పున, అలవాటు ఏంటది? ఆరాధనకు వెళ్ళటం అలవాటు కదండి. ఈరోజు మరి ఎంతమంది అయితే దేవుని పిల్లారా ఈ అలవాటులో కొద్దిగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి, నేను అలవాటు చేసుకోవాలి, ఆరాధనకు వెళ్ళట అలవాటు చేసుకోవాలి. మనం పెద్దలు వెళ్తే పిల్లలు వెళ్తారు కదండి. మనం మార్గం చూపించాలి. మనం వెళ్తే పిల్లలు వస్తారు, పిల్లలు సండే స్కూల్లో ఎదుగుతారు, వాక్యాలు వింటారు, పాటలు నేర్చుకుంటారు. యేసు ప్రభువులు ఎదిగి వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సంఘానికి తీసుకొని వెళ్తారు. కనుక దేవుని పిల్లారా, వి షుడ్ గో టు చర్చ్ వితౌట్ ఫెయిల్ కదండి. మరి అందరూ సాక్ష్యం చెప్పినారు, అందరు చెప్తున్నారు. నేను ఒక్క వీక్ మిస్ అయినా అని చెప్పేసి ఎవరు చెప్పినారు కదండి. బాధతో, ఎవరమ్మా బాధతో ఏడ్చుకుంటా చెప్పింది కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నేను పాస్టర్ కూడా ఎవ్రీ వీక్ వచ్చినాం అనుకున్నా. మేము ఎప్పుడైనా ఒక్కసారి మిస్ అయినాము కదా కదా ఎప్పుడైనా మిస్ అయ్యిండొచ్చు, 1-2 సార్లు మిస్ అయ్యిండొచ్చు కదా. కనుక యాజ్ ఫార్ as పాసిబుల్ వి షుడ్ నాట్ మిస్ చర్చ్. ఏదైనా మిస్ కావచ్చు కానీ ఏం మిస్ కావద్దమ్మా చెప్పండి, మిస్ కావద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి కృపణ బ్రదర్ గారు మరి రెగ్యులర్గా చర్చ్కి వస్తుంటారు కదా, చర్చ్ టైంకి వస్తుంటారు అని చూసుకుంటారు కదండి. కీర్తి మరి రెగ్యులర్గా సండే స్కూల్ ముందే 10 o'clock వచ్చేస్తుంది కదండి. 10 o'clock వచ్చి సండే స్కూల్ తీసుకుంటుంది. ఈ విధంగా దేవుని పిల్లారా, ఎందుకు నేను చెప్తున్నా అంటే కమిట్మెంట్. దేని గురించి మాట్లాడుతున్నామో చెప్పండి, కమిట్మెంట్, కట్టబడి ఉండుట, డెడికేషన్. ఐ మస్ట్ బి కమిటెడ్ టు మై చర్చ్ కదండి. కనుక దేవుని పిల్లారా, దేవుని పనిలో మనం ఉండాలి. లూకాసు సువార్త మనం చూసిన యేసయ్యకి ఏంటమ్మా చెప్పండి, ఆయన ఒక కమిట్మెంట్ ఏంటి? సంఘానికి వెళ్ళాలి, సినగోగు వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి. ఆయనకు అవసరమా? యేసు ప్రభువుకు అవసరమా? ఆయన ఎక్కడ ఉంటే ప్రజలందరూ ఆయన దగ్గర రావాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? మందిరంలోకి వెళ్తున్నాడు. ఈ షోయింగ్ ద వే, ఈజ్ ఎ మోడల్ కదండి. మార్గం చూపిస్తున్నాడు, మాదిరిగా ఉన్నాడు కదండి. కనుక నేను పిల్లారా, కీర్తన 27:4 చదువుకుందాం. సామ్స్ 27. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను కదండి. ఏం చేస్తున్నాడు? ఒక వరం అడిగినాడు, అడిగి వదిలేలేదండి. అడిగి ఏం చేస్తున్నా అంటే వెతుకుచున్నాడు. ఏం చేస్తున్నాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు. చూడండి, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. సీ ద కమిట్మెంట్. ఆ కట్టబడి ఉండట, ఆ డెడికేషన్ చూడండి, ఆ సమర్పణ చూడండి. నా జీవిత కాలం అంతా నేను ఎక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను, దేవుని మందిరంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని పిల్లారు, దేవుని మందిరంలో ఉండాలి. మూడోది ఏంటంటే, నేను త్వరగా వెళ్ళిపోతున్నాను కనుక, యూ మస్ట్ హ్యావ్ డిజైర్ ఫర్ యువర్ చర్చ్. ఫస్ట్ యూ మస్ట్ లవ్ యువర్ చర్చ్. సెకండ్, యూ మస్ట్ గో టు చర్చ్. థర్డ్ ఏమన్నాను, యూ మస్ట్ హ్యావ్ డిజైర్ ఫర్ యువర్ చర్చ్. నీ సంఘం అంటే ఆశ కలిగి ఉండాలి. ఏముండాలమ్మా చెప్పండి? ఆశ కలిగి ఉండాలి కదండి. వాళ్ళు పాటలు పాడతారులే, పాటలు అయిన తర్వాత మనం బోధంలే కాదు. యూ మస్ట్ హ్యావ్ ద డిజైర్. దిస్ ఇస్ మై చర్చ్, నా సంఘం, నేను అక్కడ ఉండాలి. ఎటువంటి భావంతో ఉండాలంటే, నేను సంఘంలో లేకపోతే సంఘం నడవదేమో, అటువంటి భావంతో మీరు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇఫ్ ఐ డోంట్ గో టు చర్చ్, ద చర్చ్ విల్ మిస్ సంథింగ్. అటువంటి మనస్సు కలిగి ఉండాలి కదండి. దట్ ఈస్ ద కమిట్మెంట్ దట్ ఈస్ రిక్వైర్డ్. సామ్స్ 42:1-2 చదువుకుందామండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఏమవుతుందంట? ఆశపడుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అంటే ఇప్పుడు పిల్లల్ని మనం అంటాం అనుకో, ఏ చర్చి పోకరా, ఇంట్లో ఉంటావు చదువుకో అంటాం అనుకో, ఆ పిల్లలకి ఎట్టుంటుంది, చర్చికి పోవాలని ఆశ కలిగిన బిడ్డకి ఎట్టుంటుంది, ఎప్పుడు నేను పోవాలి, ఎప్పుడు నేను పోవాలి, ఎప్పుడు నేను పోవాలి. ఇంకా మనసు స్టడీ మీద ఉంటుందా? ఉండదు. ఎప్పుడు చర్చి నేను ఎప్పుడు పోవాలి, అక్కడ ఎప్పుడు నేను పాట నేర్చుకోవాలి, ఎప్పుడు నేను పాట పాడాలి, అది ఉంటుంది. అదే మనస్సు మనకి ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దుప్పి నీటి కొరకు, నీళ్ళ కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఎందుకంటే ఆయన ఎవరమ్మా చెప్పండి? జీవము గల దేవుడు, ఇస్ ద లివింగ్ గాడ్. ఇందాక స్వామిదాస్ గారు చెప్పినారు కదా, డెడ్ గాడ్ గురించి చెప్పినారు కదండి. కనుక మన దేవుడు నిజమైన దేవుడు, సత్యవంతుడు, ప్రేమగల దేవుడు, జీవము గల దేవుడు. కనుక దేని బిళ్ళారా, జీవము గల దేవునిని కంటిన్యూ చేయమో. రెండో వచనం, కొరకు తృష్ణగొనుచున్నది. కనుక దేని బిళ్ళారా, ఆశ. దేవుని సన్నిధికి చూడండి, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదాన్ని, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి. ప్రతి సండే మేము టైంకి రావాలని నా ఆశ ఉంటుంది. పాస్టమ్మ రెడీ అయిపోతే పాస్టమ్కి తొందర వేస్తుంటుంది. ఏదో రీతిగా ఏదో ఎక్కడో ఏదో ఒక్కటి ప్రాబ్లం అవుతుంది. ఈరోజు దిగొస్తుంటే టైంకి, టైం వెళ్ళిపోతుంది, దిగొస్తుంటే లిఫ్ట్ పని చేయట్లేదు. సరే అని చెప్పి మెట్లు తిన్నాం. కిందకి పోయిన తర్వాత నేను స్కూటర్ కీస్ తెచ్చుకోలేదు. చూసినారా, స్కూటర్ మళ్ళీ 3 floors ఎక్కాల, మళ్ళీ 3 floors ఎక్కి మళ్ళీ గౌగాట్ కీ తీసుకొని మళ్ళీ కిందకి వచ్చింది. చూడండి ఎట్లా మరి అట్లా జరుగుతుంటాయి. కనుక బిఫోర్ ఉండాలి కదండి. అదే ట్రైన్ అయితే ఇందాక చెప్పినారు, ఎవరు చెప్తారమ్మా, బండికి సీరియస్ టైంకి పోవాలమ్మా ట్రైన్కి. నేను 31 years నేను స్టేషన్ మాస్టర్ డ్యూటీ చేసినాను కాబట్టి నేను చూసినాను. కనుక గో బిఫోర్ టైం అండ్ నెవర్ క్యాచ్ అ రన్నింగ్ ట్రైన్. కదిలే బండిని ఎప్పుడు ఎక్కొద్దు, గుర్తుపెట్టుకోండి. కనుక దేని పిల్లారా, వి షుడ్ బి ఆన్ టైం కదండి. కనుక ఎందుకు, వై టు ప్రేజ్ గాడ్ అండ్ టు హియర్ హిస్ వర్డ్. ఎందుకు సంఘానికి ఎందుకు వస్తామో మనం చెప్పండి? దేవుని స్తుతించడానికి. ఈరోజు పిల్లలందరూ స్తుతించినారు కదండి, అందరు స్తుతించినారు. ఇంకా ఎవరిని ఆపడానికి వీల్లేదు కదా. ఆపితే వాళ్ళు మనల్ని పక్క పెట్టేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్ ఇస్ దేర్ టైం కదండి. కనుక దేని పిల్లారా, మంచి సాక్ష్యాలు చెప్తూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చేసిన మేళ్ళు, దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు కనుక వాళ్ళ జీవితాంతం దేవుడు అదే విధంగా నడిపించాలని మరి మన ఆశ, మన కోరిక, మన ప్రార్థన ఉండాలి. ఎందుకు ప్రార్థన, ఎందుకు మనము చర్చికి వెళ్ళాలంటే వాక్యం వినటానికి, దేవుని స్తుతిష్టకు, ప్రార్థన చేయటం కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా చర్చ్ యాక్టివిటీస్లో మనం పాల్గొనాలి. చర్చ్ యాక్టివిటీస్, చర్చ్లో చాలా పనులు ఉంటాయి. ఈరోజు ఉదయకాలము ఈ చైర్స్ మరి ఒక బ్రదర్ మనకి ఎప్పుడు ఇచ్చినారండి, 25 సంవత్సరాల క్రితం ఇచ్చినాడు అనుకుంటా. ఈ వైట్ చైర్స్ దాన్ని భద్రంగా కాచి కాపాడి భద్రపరిచినాం. ఈరోజు ఇక్కడ తెచ్చినాం కదండి. అంటే ఆది, తర్వాత ప్రదీప్, ఇంకెవరు, రాజేష్, వికాస్, నలుగురు కష్టపడి అన్ని తెచ్చి వాటిని తుడిచి అంతా పెట్టినారు. థ్యాంక్ యూ ఆది అండ్ టీం. కనుక మరి సంఘంలో పనులు ఉంటాయి కదండి. సంఘంలో ఏముంటాయేమో చెప్పండి, పనులు ఉంటాయి కనుక ఆ పనులు నేను ఏ పని నేను చేయాలని ఆశ కలిగి ఉండాలి కదండి. టు టేక్ పార్ట్ ఇన్ ద చర్చ్ యాక్టివిటీస్, చర్చ్ సంఘంలో పనులు చేయాలి. అంతేకాకుండా సండే స్కూల్ నేను తీసుకోవాలి, యూత్ ఫెలోషిప్ నేను తీసుకోవాలి కదండి. అంతేకాకుండా విమెన్స్ మీటింగ్లో నేను పాల్గొనాలి. అంతేకాకుండా ఇంక మేము ఇంకొక నెల అయితే మేము ఇక ఉండము. ఆ తర్వాత అంతా మీరే చూసుకోవాలి కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఇంకా ఎదగాల సంఘం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలి మీరు? మీరు తెలిసిన వాళ్ళని పిలుచుకొని రావాలి కదా, పిలుచుకొని రావాలి. సండే స్కూల్ మంచిగా జరగాలి. ఇంకా ఏంటి, యూత్ ఫెలోషిప్ మంచిగా జరగాలి.
ఇంకేం జరగాలి? విమెన్స్ మీటింగ్ మంచిగా జరగాలి, మెన్స్ మీటింగ్ మంచిగా జరగాలి. అయ్యగారు ఏనో గారు మెన్స్ మీటింగ్ మంచిగా నడిపించాలి మీరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. పాస్టర్ గారు, కృపణ పాస్టర్ గారు సంఘాన్ని మంచిగా నడిపించాలి, ఆయన బాధ్యత కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత ఉంటుంది కదండి. మరి దేవుని బిడ్డలారా, చిన్న అంకోర్ బ్రదర్ షాబీర్పేట పోతున్నాడు, మన ఆయన అక్కడ సంఘం స్టార్ట్ చేస్తారు కదండి. కనుక దేవుని బిడ్డలారా, బాధ్యత వహించాలి. ఆయన భుజముల మీద ఏముందండి? రాజ్యభారం ఉండెను. యేసయ్య భుజముల మీద ఏముందమ్మా చెప్పండి? రాజ్యభారం ఉన్నది. ఆయన మోసుకుంటాడులే, ఆయన మోసుకొని పోతుంటాడులే, మనం వెనక పోదాంలే కాదు, మనం కూడా రాజ్యభారము మోసుకో. కనుక దేవుని బిడ్డలారా, చాలా ఉంటాయి కదండి. కమిటీ మీటింగ్స్ ఉంటాయి, కమిటీ మీటింగ్స్లో పాల్గొనాలి. ముందు మనం ఏం చేద్దాం? బైబిల్ క్లాసెస్ కదండి, వీటిలో పాల్గొనాలి. హౌస్ విజిట్స్ ఉంటాయి, గృహ కోడికలు ఉంటాయి, అవి కూడా మరి జరిపిస్తూ ఉండాలి. ఎవాంజలిజం, సువార్త కోడికలు కూడా జరిపించాలి. ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. కొన్ని మనం చేయలేకపోతున్నాం, కానీ ఇవన్నీ మనం చేయటానికి సంఘానికి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, చర్చ్ గురించిన అంశం అయిపోయింది. ఇప్పుడు నేను ప్రేయర్ విషయంలో మరి నేను దీర్ఘంగా చెప్పట్లేదు, ప్రేయర్ విషయంలో చెప్తాను. సెకండ్ పాయింట్ ఏంటమ్మా చెప్పండి? దేనికి మనం కట్టబడి ఉండాలి? టు వాట్ షుడ్ వి బి కమిటెడ్ టు. ద సెకండ్ పాయింట్ ఇస్ ప్రేయర్ కదండి. ప్రార్థనకు మనం కట్టబడి ఉండాలి. ఇంత శ్రీలత చెప్పింది కదా, 3 గంటలకి లేస్తుంది. మరి శ్రీల ఏంటది ప్రేయర్, మార్నింగ్ ప్రేయర్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందమ్మా? 4:30కి స్టార్ట్ అవుతుంది. 4:30 నుంచి 6 o'clock పాస్టర్ చెప్తుంటుంది. వాళ్ళు ఇంకా 7 గంటల, కొన్నిసారి 7 గంటలకు కూడా నడుస్తూనే ఉంటుందని చెప్తుంటుంది కదండి. కనుక మరీ అంత 6 గంటలకు క్లోజ్ చేసుకోండమ్మా, ఎందుకంటే తర్వాత మీ పనులు ఉంటాయి కదా. సో 4:30 to 6 ఐ థింక్ ఇస్ ఐడియల్ టైం కదా. కనుక దేని బిళ్ళారా, ఎందుకు చెప్తున్నాను నేను? కమిట్మెంట్, ప్రార్థనకు కమిట్ అయినా, పొద్దున లేచి కమిట్ అయ్యి ప్రార్థన చేస్తున్నారు. సంఘం గురించి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు చెప్పబడిన సాక్ష్యాల గురించి వాళ్ళు ఏం చేస్తారు? రేపటి నుంచి ప్రార్థన చేస్తారు. సో మనము వి షుడ్ బి కమిటెడ్ టు ప్రేయర్. ప్రార్థనకు మనము కట్టుబడి అయి ఉండాలి కదండి. మన యేసు ప్రభే మనకి ఒక మార్గదర్శి. మన యేసు ప్రభే. మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం కదండి. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థనలో గడిపినాడని చెప్పేసి మనం చూస్తాం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి రాత్రి గడిపాను. కొండకు పోయి ఏం చేసినాడమ్మా చెప్పండి? ప్రార్థనలో రాత్రంతా గడిపినాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు మనం కూడా మరి ఆన్లైన్ ప్రేయర్ జరుపుకునే వాళ్ళం కదండి. ప్రార్థన చేయండి, ఆ విధంగా జరగటానికి మరి దేవుడు మార్గాలు తీరున్నట్లు ప్రార్థన చేయండి. సరే, రెండోది ఏంటంటే సాలిటరీ. ఫస్ట్ ఏంటి? ఆన్లైన్ ప్రేయర్. రెండోది ఏంటమ్మా చెప్పండి? సాలిటరీ ప్రేయర్, లోన్లీ ప్రేయర్ కదండి. వ్యక్తిగత ప్రార్థన. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా ఎక్కడ పోయినాడండి? కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా, అప్పుడు కూడా ఒంటరిగా ఉన్నాడు. శిష్యులు ఏం చేసినారంటే మరి వాళ్ళకి పనులు చెప్పి, మీరు వాళ్ళని పని చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పినారు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, అంటే యేసు ప్రభుకి ప్రార్థన చేయటం అవసరమా కదండి. అయితే దాన్ని ఏం చూస్తామంటే దేని పిల్లారా, యేసు ప్రభు దేవుని కుమారుడు. యేసు ప్రభు ఎవరమ్మా చెప్పండి? ఆయన రక్షకుడు, ఆయన దేవుడు కదండి. అయితే రెండోదిగా ఆయన మానవ రూపంలో వచ్చిన మరి దేవుడు కనుక హీఈస్ 100% గాడ్ అండ్ 100% హ్యూమన్. కనుక దేవుని తండ్రితో సహవాసము గడిపేవాడు. కనుక ఒంటరిగా అతను ఏం చేసేవాడండి? మరి ప్రార్థనలో సమయం గడిపేవాడు. అంతేకాకుండా ఉదయకాల ప్రార్థన చేసేవాడు. మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చూస్తే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. ఆయన పెందల కడనే లేచి చూడండి, ఇంకను ఏమై ఉందంట?
చీకటి చాలా చీకటి అయి ఉన్నదంట. ప్రైజ్ ద లార్డ్. అయినప్పటికీ ఏం చేస్తున్నాడు యేసయ్య? ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఏం చేస్తున్నామో చెప్పండి, అక్కడ ప్రార్థన చేస్తాం కదండి. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ కదండి. లూకాసు వార్తలు 5వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తాం ఏంటంటే, అరణ్యములో వెళ్ళి ప్రార్థన చేసినాడు యేసయ్య. ఆయన ప్రార్థన చేయుటకు ఎక్కడ పోయినాడమ్మా చెప్పండి? అరణ్యంలో. విల్డర్నెస్ అంటే అరణ్యం. అరణ్యం ఏం దొరుకుతుంది? ఏం దొరకదు కదండి, ఏమీ దొరకదు. అటువంటి స్థలానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు యేసయ్య? ప్రార్థన చేసినాడు. ప్రేయింగ్ ఇన్ ద విల్డర్నెస్ కదండి. కనుక దేవులారా, యేసయ్య ఏ విధంగా తను ప్రార్థన మరి చేయుటకు తను టైం గడిపినాడు కదండి. ఒక తట్టు స్వార్థ ప్రకటిస్తున్నాడు, ఒక తట్టు శిష్యులకు నేర్పిస్తున్నాడు, ఒక తట్టు మరి స్వస్థపరుస్తున్నాడు, ఒక తట్టు బాధలు ఉన్న వారికి విడుదల దయచేస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడంటే ఈ స్పెండింగ్ టైం విత్ గాడ్. దాన్ని ఏమంటారమ్మా చెప్పండి? కమిట్మెంట్ అంటారు. ఏంటమ్మా చెప్పండి? అది కమిట్మెంట్. కట్టబడి ఉండుట. ప్రార్థనకు కట్టబడి ఉన్నాడు యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన్నే అంత కట్టబడి ఉంటే మనము ఎంత కట్టబడి ఉండాలి. కనుక దేని బట్టి యేసయ్య ఏం చెప్పినాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే, నేను నమ్ముచున్నాను మీరు ప్రార్థన చేస్తున్నారని అని అంటున్నాడు యేసయ్య. ఈజ్ బిలీవింగ్ దట్ వీఆర్ ప్రేయింగ్. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు గదిలోకి వెళ్ళి గొల్లెం పెట్టుకొని ఏం చేయాలంటే, మీరు రహస్యం ముందున్న మీ తండ్రికి ప్రార్థన చెయ్యుడి. అప్పుడు రహస్యం ముందున్న తండ్రి ఏం చేస్తాడు? మీ ప్రార్థనలు విని మీకు ప్రతిఫలం ఇస్తాడు, జవాబిస్తాడు, మేము దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక దేని బిడ్డలారా, వీ హ్యావ్ టు ప్రే. నేను ప్రార్థన చేయలేను అని అంటానికి వీల్లేదు. వీ హ్యావ్ టు ప్రే. ప్రార్థన చెయ్యాలి. ఇట్స్ ద లైఫ్ లైన్ కదండి. ప్రార్థన అంటే ఏంటమ్మో చెప్పండి? ఇట్స్ ద లైఫ్ లైన్. మనము కొట్టుకొని పోతున్నాం అనుకో, అప్పుడు ఎవరన్నా ఏం వేస్తారు మనకి? ఒక తాడు వేస్తే ఆ తాడును పట్టుకొని బతుకుతాం. అదనమాట ప్రార్థన అంటే. బ్రతకటానికి ఒక నిరీక్షణ అన్నమాట కదండి. కనుక యేసు ప్రభు ఏం చెప్పాడమ్మా చెప్పండి? మీరు ప్రార్థన చేయనప్పుడు. అంతేకాకుండా లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలనని ఈ ఉపమానము చెప్పెను. విసుకక నిత్యము ప్రార్థన కదండి. అప్పుడప్పుడు ఒకసారి విన్నాను, ఒక సిస్టర్ ఒక ప్రార్థన అండి, ప్రార్థనకు వెళ్ళండి. ఆ బ్రదర్కి విసుకొచ్చేందుకు ఒక ప్రార్థనతో ఉంది. కనుక సిస్టర్కి ఏముండాలి? ప్రార్థన మీద ఆశ ఉండాలి. బ్రదర్ కూడా ఏముండాలమ్మా చెప్పండి? ఆశ. ప్రార్థన. కొన్నిసార్లు మనం కూడా పిల్లల్ని ఆ విధంగా, నేను సండే స్కూల్ పోవాలంటే ఊక సండే స్కూల్ ఏంట్రా అని చెప్పేసి అన్న ఒకవేళ అటువంటి ఉంటే మనం మానేసుకోవాలి. పిల్లల్ని సండే స్కూల్ యేసు ప్రభు ఏమన్నా చెప్పండి? పిల్లలను ఆటంకపరచక నా యొద్దకు రానియండి. చూడండి యేసు ప్రభు ఏమన్నాడు? డోంట్ స్టాప్ దట్ లిటిల్ చిల్డ్రన్, లెట్ దెమ్ కమ్ టు మీ కదండి. కనుక దేని బిడ్డలారా, విసుకక నిత్యం ఏం చేయాలి? మనము ప్రార్థన చెయ్యాలి. విసుకోవద్దు. ప్రార్థన అంటే విసుకోవద్దు కదండి. కనుక ప్రార్థన చెయ్యాలి. మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎప్పటిదాకా చేయాలమ్మా చెప్పండి? మనం ఈ లోకం నుంచి కొనిపోబడ్డంత వరకు, టిల్ వి రీచ్ హెవెన్ వీ షుడ్ కీప్ ఆన్ ప్రేయింగ్ కదండి. కనుక వీ షుడ్ నాట్ మిస్ ప్రేయర్, వీ షుడ్ నాట్ స్టాప్ ప్రేయర్. అంతేకాకుండా సంఘంలో కూడా మనం ఏ విధంగా మరి ప్రార్థన చెయ్యాలో కదండి. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో 5వ వచనం ఒకటి చూస్తాము. సంఘము ప్రార్థించగా విడిపోయెను,
సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయేను. సంఘం ఏం చేస్తున్నామో చెప్పండి, ప్రార్థన చేస్తున్నాం. సంఘం ప్రార్థన చేస్తున్న సంఖ్యలు ఏమైపోయినాయట, విడిపోయినాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలమ్మటండి, సంఘం ఏం చేయాలి, సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయేను. తర్వాత మనం చూస్తుంటే పేతురు చెరసాలలో ఉంచబడిన ఉన్నప్పుడు సంఘం అయితే పేతురు ఎక్కడ ఉన్నాడు చెప్పండి, జైల్లో ఉన్నాడు. సార్లు జైల్లో మంచిదే, ఎందుకు ఊక వాక్యం చెప్తుంటాడు కదండి. ఊక వాక్యం కొంతకాలం ఒక జైల్లో ఉంటే మనకు నిమ్మలంగా ఉంటుంది అన్నారా? లేదు, ఆయన కావాలి. యు షుడ్ కమ్ అవుట్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంఘం ఏం చేసినారంటే కమిట్మెంట్, దే కమిటెడ్ దెమ్సెల్వ్స్ టు ప్రేయర్ కదండి. మా పేతురు మా 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 లీడర్ కదండి, మా బోధకుడు రావాలి అని పట్టుదలతో ప్రార్థన చేస్తే ఆయన వచ్చి తలుపు కొడుతున్నాడు. ఆయన వచ్చి తలుపు కొడుతుంటే వీళ్ళు ఇంకా ప్రార్థన చేస్తున్నారు కదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేని బిడ్డలారా, వి షుడ్ బి కమిటెడ్ టు ప్రేయర్ కదండి. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం ప్రేయర్ గురించి. యాక్ట్స్ 6:4. అయితే చూడండి, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. సంఘ నాయకులు చేసే పని ఏం చేస్తున్నారమ్మా, ద లీడర్షిప్ ఆఫ్ ద చర్చ్. వాళ్ళు ఏమి కమిట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు, దే హ్యావ్ టేకెన్ అ డెసిషన్, దే హ్యావ్ కమిటెడ్ దెమ్సెల్వ్స్ టు ఏంటమ్మా చెప్పండి, ప్రేయర్ అండ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. సంఘ నాయకులు ఈ రెండు చాలా ప్రాముఖ్యం. దేనికి కమిట్మెంట్ అయి ఉండాలి, ప్రార్థన కొరకు కమిట్మెంట్ అయి ఉండాలి. రెండోది వాక్యమునకు కమిట్మెంట్ అయి ఉండాలి. వాక్యం బాగా చదవాలి నాయకులు కదండి. సేవకులు బాగా వాక్యం చదువుకోవాలి. ఎప్పుడు సడన్ గా వాక్యం చెప్పని చెప్తారో తెలియదు కదండి. ఇందాక సునీత చెప్తుంది కదా, ఇంతకుముందు నేను వాడబడ్డాను, మళ్ళీ నాకు అవకాశము దొరికింది. ఆల్వేస్ బీ రెడీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక వాక్యం రెడీగా పెట్టుకోండి, మంచిగా సిద్ధపడండి. అదే వాక్యం సిద్ధపడకండి. దేవుడు మీకు అవకాశం ఇస్తాడు, ఆ వాక్యం చెప్పండి కదండి. ఆల్వేస్ బీ రెడీ, దేవుని పని కొరకు సిద్ధపాటై ఉండాలి. కనుక నాయకులు మరి ఏ విధంగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా, మరి వాక్యం కొరకు ప్రార్థన కొరకు సిద్ధపాటుకు ఉండాలని మరి మనం చూస్తున్నాం. వాళ్ళు కమిట్మెంట్ చేసుకున్నాం. మూడోదిగా గివింగ్ టు ద లార్డ్ అండ్ హిస్ చర్చ్, ఇచ్చుట కదండి. వాక్యం మనం చూస్తాం, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. కనుక సంఘానికి మరి ఏం చేయాలో చెప్పండి, ఇవ్వాలి. వి షుడ్ గివ్ టు ద చర్చ్ కదండి. యేసయ్య మళ్ళీ ఆయన ఎవరమ్మా చెప్పండి, ఈజ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా, ఈజ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. అయినప్పటికీ ఆయన శిష్యులతో ఉన్నప్పుడు యేసయ్య మరి ఎవరు, యూదా దగ్గర ఒక బ్యాగ్ ఉండేది. ఏం బ్యాగ్, మనీ బ్యాగ్ ఉండేది. ఎవరైనా కానుకలిస్తే దాంట్లో వేసేవారు కదండి. అంటే దేని పిల్లారా, యేసు ప్రభు దేవుడు అయి ఉండి కూడా మరి ఇది అక్కర్లేదులే అని అన్నాడా? లేదు. ఇచ్చేవాడిని ఇవ్వనీయుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేని పిల్లారా, మనం ఏమి ఇవ్వాలండి? పాత నిబంధనలు మనం చూస్తాం ఏంటంటే టైట్స్ కదండి, దశమ భాగాలు మనం చూస్తాం పాత నిబంధనలో కదండి. టైట్స్ మలాకి 3:10. టైట్స్ గురించి మనం ఎందుకు టైట్స్ ఇవ్వాలి, అసలు మనం దేవునికి ఎందుకు ఇవ్వాలి అంటే చూడండి, నా మందిరములో మందిరం ఏముండాలమ్మా చెప్పండి, ఆహారము. అంటే డబ్బుల ఆహారమా? కాదు. మందిరంలో ఏముండాలంట, ఆహారం ఉండినట్లు నీ 10వ భాగం అంతయు నీవు నా మందిరము నిధిలోనికి తీసుకొని రండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది చేసి చూడుడి.
ఆ, పట్టజలమంత విస్తారముగా దీవెనలు కుమ్మరించుదునని ఆ. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే అక్కడ ఒక ఉంటుంది, ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంటుంది. అంటే ఐ విల్ ఓపెన్ ద విండోస్ ఆఫ్ హెవెన్. ఆ విండోస్ ఓపెన్ చేస్తాడు దేవుడు. ఓపెన్ చేసి ఏం చేస్తాడు, ఆ డబ్బు ఇట్లా ఇట్లా నోకేస్తాడు అనమాట. ఏం చేసి చెప్తాడు. అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తున్న మెసేజ్ చర్చ్ ఉప్పల్లో, శ్రీనగర్ కాలనీ వాళ్ళది. అక్కడ ఆ డోర్ ఓపెన్ చేసి కొద్దిగా అది జరపండి, ఆ డబ్బులు అది జరపండి అంటే ఏమవుతుంది, అంతే పడిపోతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను తప్పు చెప్పినానమ్మా. I will open the windows of of the heavens and pour out and pour out the blessings, the blessings, and that shall not be and that shall not be room enough to receive it. ఇంకేంటి చూడండి, దేర్ నాట్ బి రూమ్ ఎనఫ్ అంటే అవన్నీ మీరు దాచిపెట్టుకోవటానికి మీ స్థలం ఉండదంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతగా ఇస్తాడు కనుక దేని బిళ్ళారా. సరే, రెండోది ఏంటంటే థ్యాంక్స్ ఆఫరింగ్. థ్యాంక్స్ మనం దేవుడు మన జీవితంలో చేసిన మేలను బట్టి 1 కొరింథీ 16:1-2 వచనాలు. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమై గలతీయ సంఘమునకు నియమించిన. చూడండి, పౌలు భక్తుడు సంఘాలకు ఏం నియమించినాడమ్మా, మీరు ఇవ్వాలి కదండి, మీరు ఇవ్వాలి. కనుక సంఘానికి ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. సంఘానికి ఇవ్వాలి. యూ మస్ట్ గివ్ టు ద చర్చ్ కదండి, యూ మస్ట్ గివ్ టు గాడ్ కదండి. టైత్ ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, దేవునికి ఇస్తున్నారు. కానుకలు ఎవరికి ఇస్తున్నారు, దేవునికి ఇస్తున్నారు. అది చదవ మొదటి 2 వచనాలు మరోసారి. పరిశుద్ధుల కొరకై కానుకలు విషయమైతే మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చూడండి, ఆయన వచ్చినప్పుడు బ్రదర్ కొద్దిగా ఒక 100 రూపాయలు బ్రదర్ 200 ఇవ్వండి, బ్రదర్ మీరేమంటే ఇవ్వండి, అయ్యగారు మీరు ఇవ్వండి, అమ్మ మీరు ఇవ్వండి అని చెప్పేసి ఆ టైంలో అడగకుండా ఏం చేయాలంట, మేము ముందే ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు చూడండి, మీరు ఎంత వర్ధిల్లాలని చెప్పి ఆశ కలిగి ఉంటారో అంత మీరు ఇవ్వాలని చెప్పేసి దాని అర్థం అన్నమాట. నేను 30% వర్ధిల్లితే చాలు అనుకుంటే ఆ విధంగా మీరు ఇవ్వచ్చు. నేను 50% వర్ధిల్లాలని చెప్పి మీరు అనుకుంటే ఆ విధంగా మీరు ఇవ్వచ్చు. 70% నేను వర్ధిల్లాలని చెప్పి అనుకుంటే ఆ విధంగా మీరు ఇవ్వచ్చు. నేను 100% వర్ధిల్లాలని చెప్పి మనం అనుకుంటే ఆ విధంగా మీరు ఇవ్వాలి. ఏమంటున్నామో, వర్ధిల్లిన కొలది తన యొద్ద ఏం చేయాలంట, కొంత సొమ్ము నిల్వ చేయాలి. అంటే తీసి ఏం చేయాలి, ఇది పెట్టేసి దిస్ ఇస్ మై బ్లెస్సింగ్ అని చెప్పేసి పక్క పెట్టాలన్నమాట. ఇంకొక ఆదివారం మళ్ళీ కొద్ది తీసి దిస్ ఇస్ ఫార్ మై బ్లెస్సింగ్ మై ఫ్యామిలీస్ బ్లెస్సింగ్ అని చెప్పి అనుకోవాలి. అని ఏం చేయాలి, మళ్ళీ జోలు పెట్టుకోవద్దు. ఏం చేయాలి, ఎక్కడ చేయాలమ్మా చెప్పండి, సంఘములో ఇచ్చేయాలి. దేవుడు చూస్తూ ఉంటాడు కదండి. యేసయ్యకి ఏం పని లేదా, మేము ఇచ్చేది కూడా చూస్తాడా అంటే చూసిన కదండి. ఆ ముసలాం వచ్చి రెండు ఏమి ఇచ్చిందమ్మా, 2 కానుకలు. ఉన్నదంతా పాపం భయంతో 2 వేసేసింది. యేసయ్య ఆమెనే పట్టుకున్నారు కదండి. కనుక నేను బిళ్ళారా ఇవ్వాలి మనం. మూడోది, వీ షుడ్ గివ్ టు ద పూర్. బీదలకు ఇవ్వాలి కదండి, బీదలకు ఇవ్వాలి. యేసు ప్రభు ఏమంటాడంటే, మీరు ఇస్తున్నారని నేను అనుకుంటున్నా అని చెప్పి అంటాడు. అందుకోసమే మత్తయి సువార్తలు 6:3 వచ్చి చదవమ్మా. Matthew 6:3-4. చూడండి, నీవైతే నువ్వు ధర్మం చేయనప్పుడు అంటే నేనేమనుకుంటున్నాను, నువ్వు ధర్మం చేస్తావని నేను అనుకుంటున్నాను. అందుకోసమే నీవైతే నీవు ధర్మం చేసినప్పుడు ఏం చేయాలంట, నీ ధర్మం ఏ విధంగా ఉండాలి, రహస్యముగా ఉండాలి. నీ కుడి చేతి ఇచ్చినప్పుడు అట్లయితే నీకు ప్రతిఫలం ఇస్తాడు కదండి.
కనుక పూర్ పీపుల్కి ఇవ్వటం. చివరిగా చర్చ్ ప్రోగ్రామ్స్కి ఇవ్వటం. చర్చ్ ప్రోగ్రామ్స్ కదండి, చర్చ్లో కూడా చాలా వస్తువులు ఉంటాయి. చర్చ్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం కదండి. మరి ఈరోజు మనకు భోజనాలు ఉన్నాయి కదండి. భోజనాలు అంటే వాళ్ళు ఉట్టిన తెచ్చిపెట్టారు. మనకు ఫోన్ చేస్తే మాకు ఇంతమంది, మాకు 100 మందికి భోజనాలు తెచ్చిపెట్టినట్టు పెడతారు. వాళ్ళు ఫస్ట్ టైం అడుగుతారు కదండి. అప్పుడు మనం ఏం చేస్తాము? అంతా ఇవాళ స్వైప్లే కదా కదండి. వాళ్ళకి డబ్బు చేరిన దాకా మనకి ఇస్తారా? ఎవరు? కనుక దేని బిళ్ళారా, ప్రతి దానికి ప్రతి పనికి సంఘంలో అవసరతలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేని బిళ్ళారా, 2 కొరింథీ 9:6-7 చదువుకుందాము. 2 Corinthians chapter 9 verse 6 and 7. కొంచెముగా విత్తువాడు, ఇందాక నేను చెప్పినా కదండి, ఒక అతనికి 100 ఎకరాల భూమి ఉందంట. 100 ఎకరాల భూమి, ఇదంతా ఎక్కడ నేను చేసుకుంటూ కూర్చుంటా, ఒక 10 ఎకరాలు సార్లే నాకు చాలా అయిపోతుందని చెప్పేసి ఏమంటారు, కౌలుకి ఇస్తారా? ఇది ఎవరికిచ్చి 10 ఎకరాలు చేయమంటే ఎంత వేస్ట్గా ఉంది? 90 ఎకరాలు వేస్ట్గా పోతుంది. 10 ఎకరాల్లో బాగానే వచ్చింది కదండి. కనుక 100 రెట్లు కావాలంటే ఏం చేయాలి? మనము 100 ఎకరాలు మనము సేద్యం చేయాలి కదండి. కష్టపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక కొంచెముగా విత్తువాడు కదండి. కనుక దేవుని పిల్లరా, కొంచెం విత్తువాడు. దేవునికి ఏం తక్కువైంది? ఓక అడుగుతుంటాడు అని కొద్దిగా ఇస్తే మన ఇచ్చిన దాని ప్రకారమే దేవుడు మనకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. ఈ భూమి అంతా ఆయనదే, మనమంతా ఆయన వాళ్ళమే. కనుక ఆయనకి ఏం అక్కర్లేదండి. కనుక సంఘములో ఏముండాలని చెప్పండి? ఆహారము కావాలి. చదవము 6వ వచనము. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోస్తాడు. సమృద్ధిగా నువ్వు ఒక కమిట్మెంట్ చేసుకోవాలి. నేను సమృద్ధిగా ఇస్తాను, దేవుని పనికి సమృద్ధిగా ఇస్తాను. దేవుని పనికి ఇచ్చి ఎవ్వరు నష్టపోలేదు, లాస్లో పోలేదు కదండి. నేను దేవునికి బాగా ఇచ్చి నేను లాస్ అయిపోయినా అని ఎవ్వరు అనుకోవటానికి వీల్లేదు కదండి. గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ. దేవుని దీవిస్తాడు కదండి. కానీ హృదయపూర్వకంగా ఇవ్వాలి, నీకు వీలైనంత వరకు ఇవ్వాలి. అంతేగాని మా పాస్టర్ గారు అడిగినా అని చెప్పేసి మళ్ళీ ఒక లోన్ తీసుకొని ఒక అప్పు చేసి, అది కాదండి. ఆ పనులు అస్సలు చేయవద్దు కదండి. నీకు ఎంత చేతనవుతుందో అంత ఇవ్వాలి దేవునికి, అంతే. కనుక సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయి కదండి. సమృద్ధిగా పంట కోసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత ఏం చేద్దామంటే మనము సనుగు కొనవద్దు. సనుగు అంటే దేవునికి ఇష్టం లేదు. నిర్గమకాండం మనం చూస్తాం కదా, ఎవరైతే సనుక్కున్నారో దేవుడు వాళ్ళని మరి పనిష్మెంట్ ఇచ్చినాడు. సనుక్కోవద్దు కదండి, సనగవద్దు. పాస్టర్ గారు న్యూ ఇయర్కే ఇచ్చుట గురించి చెప్పాలన్నా, ఇవాళ ఏ వాక్యం చెప్పిన తెలుసా కదండి? కాదు, నేను చెప్పేది ఏంటి? కమిట్మెంట్. వీ షుడ్ బి కమిటెడ్ కదండి. కనుక దేవుని బిడ్డలారా, వాక్యం బాగా అర్థం చేసుకోవాలి. దేని గురించి చెప్తున్నారు కదండి. 6 అయిపోయిందమ్మా. 7th వర్స్ ఏంటమ్మా? సనుక్కొనవద్దు. సనుగొద్దు. ఇంకోటి ఏంటంట? బలవంతంగా ఇవ్వద్దు. ఇవాళ ఇవ్వాల్సిందే అని చెప్పేసి బలవంతంగా కదండి. నో, సంతోషంగా వాట్ ఎవర్ యూ వాంట్ గివ్ హ్యాపీలీ కదండి. ఇఫ్ యూ కెనాట్ గివ్, డోంట్ గివ్ కదా. దేవుడు ఏమన్నాడు కదండి, నీకు ఇవ్వటానికి అవకాశం లేకపోతే దేవుడు చెప్పు, దేవా నేను ఇవ్వలేకపోతున్నాను. ఇవ్వటానికి
నన్ను ప్రేరేప నాకు ఇవ్వటానికి నన్ను చెయ్యి దేవా, ఇచ్చేవాడిగా నన్ను చెయ్యి ప్రభు అని చెప్పి అంటే దేవుడు చేస్తాడు. కనుక దేని పిల్లారా, సనుక్కొనకుండా బలవంతము కాకుండా ప్రతి వాడు ఏం చేయాలంట, హృదయంలో ఏం చేయాలంట, నిశ్చయించుకోవాలి. ఐ విల్ గివ్ దిస్ మచ్, నేను ఇంత ఇస్తాను, సంఘానికి ఇంత ఇస్తాను. న్యూ ఇయర్, టుడేస్ న్యూ ఇయర్ కదండి, టుడేస్ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఈ హ్యాపీ న్యూ ఇయర్లో ఒక హ్యాపీ డెసిషన్ తీసుకోండి, హ్యాపీ డెసిషన్ తీసుకోండి కదా. డోంట్ మేక్ ఎ డెసిషన్ విత్ క్రై ఫేస్. మా పాస్టర్ గారు ఏమండి డబ్బులే అడుగుతాడండి కదా. నో, మేక్ ఎ హ్యాపీ డెసిషన్. ఈ సంవత్సరము సంఘానికి నేను ఇస్తాను అని ఒక డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు కాదు, ఇంటికి పోయి ప్లాన్ చేసుకొని తీసుకోండి కదండి. అండ్ గివ్. అది కూడా మీరు ఇవ్వలేకపోతే ప్రార్థించండి, దేవా నేను ఇవ్వలేకపోయిన దేవా వచ్చే సంవత్సరం ఇవ్వటానికి కృప చూపించు కదండి. గాడ్ ఈజ్ ద ఫర్గివర్, హీ విల్ ఫర్గివ్ యూ. కనుక దేని పిల్లారా, నేను సంఘానికి ఇవ్వాలని ఒక డెసిషన్ తీసుకో. ఎందుకు ఇస్తారు సంఘానికి? నీవు అభివృద్ధి పొందాలని, నీ వ్యక్తిగత జీవితం అభివృద్ధి పొందాలని, నీ కుటుంబ జీవితం అభివృద్ధి పొందాలని, నీ బిజినెస్ అభివృద్ధి పొందాలని కదండి. కనుకనే దేవుని బిడ్డలారా, మేక్ ఎ డెసిషన్ కదండి. ఏమన్నా సనుక్కొనకుండా బలవంతము కాకుండా ప్రతివాడు ఏం చేయాలంట, తన హృదయంలో ఏం చేయాలంట, నిశ్చయించుకోవాలి, కమిట్ చేసుకోవాలి. కమిట్మెంట్. ప్రతి వాళ్ళ హృదయంలో ఏం చేసుకోవాలి, ఒక కట్టుబడి కలిగి ఉండాలి. నేను ఇంత ఇస్తాను కదండి. ఎప్పటికైనా ఎక్కువ అమౌంట్ నేను ఇంత ఇవ్వాలని చెప్పి అనుకోవద్దు. కొద్దిగా ఇవ్వండి, మీకు వీలైనంత ఇవ్వండి, అంతేగాని ఎక్కువ ఇవ్వాలని చెప్పి మీరు బాధపడవద్దు కదండి. కానీ ఏం చేయాలమ్మా చెప్పండి, ఇవ్వాలి. ఏం చేయాలమ్మా చెప్పండి, ఇవ్వాలి. సో దేని పిల్లారా, మూడు విషయాలు చెప్పినాను. ఏ విషయం మీద? నా సబ్జెక్ట్ ఏంటి? కమిట్మెంట్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనం ఎవరమ్మా చెప్పండి, దేవుని రాజ్యము యొక్క పిల్లలము. తనను ఎందరు అంగీకరించో వారందరికి ఏమి ఇచ్చాడట, దేవుని పిల్లల గుట్టకు ఏమి ఇచ్చినాడు, అధికారం ఇచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అధికారం ఇచ్చినాడు. డబ్బు కూడా మన అధికారంలో, మన చేతిలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వి షుడ్ యూజ్ ఇట్ కదండి. కనుక దేవుని పిల్లారా, మరి కమిట్మెంట్ టు ద చర్చ్, కమిట్మెంట్ టు ప్రేయర్, కమిట్మెంట్ టు గివింగ్. ఈ మూడు విషయాలు మీ జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. మరి నూతన సంవత్సరంలో మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోండి. నేను కట్టబడి ఉంటాను. దేవుడు మీ కమిట్మెంట్ను బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.